వెల్కమ్ టు బావున్ రెసిపీస్. వాళ్ళ రెసిపీ ఆగాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయలు 4 కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకునేవి చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేవి నూనెలో వేసుకోవాలి. కాకరకాయలు కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలు ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. జీడిపప్పు రవ్వ అండి. ఇది అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి. మసాలా అంతా వేగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే అడుగు పడుతుంది. ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి. కాకరకాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవంటండి. ఈ సీజన్లోనే దొరుకుతాయి. దొరికినప్పుడే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.